ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ ఛానల్. అందులో పిఎస్ఎస్ఎం స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా మనం ఈరోజు సన్షైన్ బిఫోర్ ద డాన్, నక్షత్రం లోకాలు బై జూడీ సటోరి ఈ బుక్లోంచి 6వ చాప్టర్ నుంచి సెవెంత్ చాప్టర్ నుంచి స్వప్నసీమలు ద డ్రీమ్ టైమ్ ఆ చాప్టర్ నుంచి తెలుసుకుంటున్నాం. ముందుగా పిఎస్ఎస్ మూమెంట్ ఆది గురువైన శ్రీ సదానంద యోగిజీకి, మన ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అండ్ స్వర్ణమాల పత్రి మేడంకి అండ్ ఈ బుక్ ఆథర్ అయిన జూడీ సటోరి మేడంకి, వింటున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఈరోజు 7th చాప్టర్ స్వప్నసీమలు. అండ్ వన్ రిక్వెస్ట్ మా ఫ్రెండ్స్, ఈ వింటున్నప్పుడు మీరు ఫస్ట్ టైం వింటుంటే ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ లిజన్ ఇన్ మెడిటేటివ్ స్టేట్. సో మీకు ఫస్ట్ మీకు డౌన్లోడ్ అవుతాయి, తర్వాత మీరు మళ్ళీ విన్నప్పుడు చదివినప్పుడు మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ. సో స్వప్నసీమలు. ఆ మరుసటి రోజు సిరియన్స్లో అందరినీ స్వప్నసీమలకు తీసుకువెళ్లారు. అక్కడ లైరా స్త్రీలు, లైరా పెద్దలు, లైరా జ్ఞానులు సమావేశమయ్యారు. లైరాలో పుట్టిన కొన్ని ఆత్మలు పుట్టుకతోనే ఓ ప్రత్యేకత కలిగి ఉండి సృష్టి తాలూకు కాంతి చట్రాలను ఇముచ్చుకోగలిగిన వారై సరి అయిన కాంతి అల్లికలను ఉత్తేజింపచేసి తద్వారా కోరుకున్న దృశ్యాలను సృష్టించగలుగుతారు. నిజానికి వాళ్లేమీ కాంతి అమరికను సృష్టించరు, అది ఎలోహిం పని. అయితే లైరా స్త్రీలు ఆ కాంతిని స్వీకరించి కోరుకున్న ఆకారంలోనికి తేవడానికి సహాయపడతారు. ఈ మొత్తం పద్ధతిని స్వప్న దారాలను అల్లడం అంటారు. వాళ్ళందరూ కలిసి ఈ సమయంలో ఏ కలలు కంటారో, ఏ దృశ్యాలనైతే చూస్తారో అవే సృష్టించబడతాయి. ముఖ్యమైన సంగతి ఏమిటంటే సరి అయిన ఖచ్చితమైన చిత్రాన్ని రూపొందించాలి. ఏదైనా ముందు మనసులోనే సృష్టించబడేది. లైరా స్త్రీలు దేవుడి మనసుతో లేదా విశ్వ చైతన్యంతో చాలా ఖచ్చితంగా అనుసంధానం కాగలరు. వారు సరి అయిన మనోచిత్రాలను సృష్టించి ఆపై అవి భౌతిక రూపాలలోకి వచ్చేలా రూపకల్పన చేస్తారు. మోస్టినియా, ఎసేనియా, మిగతా అందరూ ఈ స్వప్న దారాలు అల్లబడే చోటుకి వచ్చినప్పుడు లైరా పెద్దలు లైరా కోసం శాంతిని సమృద్ధిని కోరుతూ దృశ్యమాలికలను మనోవీధులలో అల్లుతూ ఉంటారు. 12 లైరా స్త్రీలు ఒక పెద్ద గదిలో కూర్చొని ఓ సరస్సు వైపు చూస్తున్నారు. కొంత దూరంలో ఎమరాల్డ్ కొండలు ఉన్నాయి. ఆ హాలు నేల గులాబీ మార్బుల్తో చేయబడి ఉంది. లైరా స్త్రీలు చిన్న కుషన్ల మీద గుండ్రంగా కూర్చొని ఉన్నారు. నేల మీది నుండి సీలింగ్ దాకా సన్నని లోతైన కిటికీలు తెరిచి ఉన్నాయి. అవి చాలా ఉండి ఆ గది నుండి ఓ సరస్సు పక్కనున్న తోటలోనికి వాకిళ్లు తెరుచుకొని ఉన్నాయా అనిపిస్తోంది. ఈ తెరుచుకున్న కిటికీల గుండా చూపు సారించిన ఎసేనియా అలా చూస్తుండిపోయింది. ఆ కొలనులో క్రింది నుండి పైకి ఎగిసిపడే నీటి ఫౌంటైన్స్, నీటి అంచున బ్లూ ఫామ్ హోటల్స్ దగ్గర చూసిన ముదురు గులాబీ రంగు పువ్వుల పొదలు. వెంటనే అటుకేసి నడిచిన ఎసేనియా సిరియన్ బృందాన్ని అభినందించడానికి లైరా స్త్రీలలో ఒక ఆమె లేచి నిలబడి చిరునవ్వుతో తలుపు దగ్గరికి వచ్చింది. పొడుగ్గా సన్నగా ఉండి జుట్టును తల మీద మెలిపెట్టి మెలితిప్పి ముడిగా పెట్టుకుంది. ఆమెకు ముదురు నీలం రంగు కళ్ళు ఉన్నాయి. సిరియన్ బృందం వైపు అరచేతులు చాపి శుభాకాంక్షలు అంది. నా పేరు అలెక్సాండ్రా. నేను మీకు ఈ స్వప్న సీమల్లోకి ఆహ్వానం పలుకుతున్నాను. మీరు మాతో కలిసి భూమి మీద ఓ కొత్త జీవిని సృష్టించడం కోసం ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాము. ఈ పని యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకోగలము. ఎందుకంటే ఒక రోజున ఈ సరికొత్త జాతి ఈ నక్షత్ర మండలం అంతటా ప్రయాణించి మన అందరి మధ్యన జీవించగలదు. ఎలోహిం ఇక్కడికి చాలాసార్లు వచ్చి వెళ్లారు. మేము కలిసి చేయాల్సిన పని గురించి చర్చించారు. ఇప్పుడు మేము పని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అంది అలెక్సాండ్రా. పని మొదలు పెట్టడానికి ముందు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. చూడడానికి ఈ కొత్త మానవులు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? మాలాగే ఉండాలా, లేక భూమి వాతావరణానికి అనువుగా ఏదైనా భిన్నంగా ఉండాలా? దీని గురించి మీరు మాకు చెప్పాలి అంది అలెక్సాండ్రా. ఎసేనియా ఆసియా వంక చూసింది. ఎందుకంటే ఆసియా జన్యు నిర్మాణంలో నిపుణురాలు. నువ్వేమంటావు ఆసియా అంది ఎసేనియా. కిటికీలలో నుంచి బయటి అందాలను చూస్తున్న ఆసియా
చూపు మరల్చుకొని జవాబిచ్చింది. ఏదో ఒకనాడు భూలోకవాసులు ఈ 12 పరిమాణాల దిగువ స్థాయి కాంతి లోకాలలోనూ ప్రయాణించాలి కాబట్టి వాళ్ళ శరీరాలు లైరన్ లాగా, సిరియన్స్ లాగా, మరి ప్లెయిడియన్స్ లాగా ఉండాలి అనుకుంటున్నాను అంది. అవుననుకోండి, ఇదంతా రూపొందించడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలో స్థానికులు భూలోకవాసులు చూడడానికి భిన్నంగా ఉన్నారు. వాళ్ళు పొట్టిగా, మోటుగా, కాస్త ముందుకు వంగిపోయి చాలా వెంట్రుకలతో కప్పబడి ఉన్నారు. వారి జన్యు వారసత్వం కాలాంతరంలో పొడుగ్గా, బలంగా, మరి కాస్త అందంగా తయారయ్యేలా మార్పు చెందగలదు. సరైన సమయంలో వారు కూడా మీ లైరన్లలా, మా సిరియన్స్లా కనిపిస్తారు. భూమి 3వ పరిణామంలోనే ఉండిపోయినందువల్ల భూలోకవాసుల చైతన్యం 3వ పరిధి శక్తి స్థాయిలోనే ఉండడంతో ఈ కొత్త జన్యు ప్రణాళిక వల్ల వచ్చే మార్పులకు అనుగుణంగా విభిన్నతలను కలుగజేయవచ్చు. ఇది మనం సృష్టించబోయే కొత్త మానవ జాతిలో కొంత స్పష్టతను, స్వచ్ఛతను కోల్పోయేటట్లు చేయవచ్చు. కానీ భూమి 5వ పరిణామ శక్తి స్థాయిలను అందుకుంటున్నప్పుడు స్పష్టతా లోపం అధిగమించబడి భూలోకవాసులు త్వరగా కర్మ సంబంధంగా వచ్చిన శరీరపరమైన లోపాలను నయం చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళు తమలో కాంతిని పొందుపరుచుకొని భౌతికమైన అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఆపై ప్రతి తరము ఈ కొత్త మానవ నమూనాలో పరిణామం చెందుతూ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, పత్రిజీ మనకి నో మెడిసిన్ నో డాక్టర్ అంటారు, సెల్ఫ్ హీలింగ్. సో మనం ఎంత మెడిటేషన్ చేస్తామో అంత కాంతిని మన బాడీలోకి వెళ్తుంది, మన కాస్మిక్ ఎనర్జీ అదే హీల్ అవుతూ ఉంటుంది. భూమి మళ్ళీ మన పూర్వపు 5వ పరిణామంలోకి వచ్చినప్పుడు ఈ సమయానికి ప్రజలు కూడా తమలోని భౌతిక మార్పులకు కారణం తాము తినే ఆహారం కాదని, తమ చైతన్యపు స్థాయిలోని ఉన్నత స్థితి అని గుర్తిస్తారు. అంతవరకు వారిలోని అవగాహన స్థాయిలను, ముఖ్యంగా ఇతర తలాల గురించిన వాస్తవ జ్ఞానాన్ని మరుగుపరిచి ఆ నిరోధం తొలగిపోతుంది. ఇది జరిగినప్పుడు మానవులు తమ మనసును ఉపయోగించి తమ శరీరాలను పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. భూమి 4 మహాయుగాల కాలపరిమితి పూర్తి చేసుకునేటప్పటికీ భూలోకవాసులు తమ మీద తాము ఆధిపత్యాన్ని పొంది తమలోని సత్యాన్ని గుర్తిస్తారు. దాంతో తమ మూలాల జ్ఞాపకాలు అర్థమై మన నక్షత్ర జాతులలో తాము కూడా ఎన్నో జీవితకాలాలు గడిపామని అర్థం చేసుకుంటారు. అందుకే ఏ ఎన్లైటెడ్ మాస్టర్ అయినా హూ యు ఆర్, నో యువర్ సెల్ఫ్. రమణ మహర్షి కూడా నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. సో పత్రిజీ కూడా మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోమంటారు. ఎవరైనా సరే ఎనీ ఎన్లైటెడ్ మాస్టర్ మనకి చెప్పేది అదే, మనం ఎవరో తెలుసుకోవాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి, మన పర్పస్ ఏంటి అని. దానికి ధ్యానం, జ్ఞానం, పత్రిజీ చెప్పిన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 3 కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే మన సోల్ ఎవల్యూషన్ అనేది చాలా బాగుంటుంది. అంటే ప్రాపర్గా కన్సిస్టెంట్గా మనం ముందుకెళ్తూ ఉంటాము. సిరియన్ నుండి వచ్చిన మరో స్త్రీ తాను మాట్లాడాలనుకుంటున్నప్పుడు చెయ్యెత్తింది. పొడుగ్గా ఉండి మెత్తటి గోధుమ రంగు జుట్టును మెడ వెనకాల అందంగా సర్దుకొని ఉంది. తెల్లటి పొడవైన గౌను లాంటిది వేసుకుని ఉంది. మామూలుగా ఆమె ఎప్పుడూ నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది. మాట్లాడాలనిపిస్తే మాత్రం తప్పకుండా ఇది ఇతరులు వినాల్సి అయి ఉంది. ఆమె పేరు డోరితల. మనస్సు యొక్క పనితీరును పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం ఆమె ప్రత్యేకత. ఆమె సిరియన్లో జన్మ తీసుకోవడానికి ముందు 7వ పరిణామానికి చెందిన ఆర్కుటూరియన్స్ నక్షత్ర మండలంలో చాలా జన్మలు తీసుకుంది. భావనా శరీరం గురించి, ఉద్వేగాలపై ఆలోచన ప్రభావం అన్న విషయం పట్ల ఆమెకున్న జ్ఞానం కొత్త మానవుని సృష్టి నిర్మాణానికి ఆలోచనల ద్వారా, అనుభవం ద్వారా జ్ఞానం పొందడంలో విషయంలో సహాయపడుతుంది. మనం సృష్టి చేయబోయే ఈ నూతన మానవుడు ఏమీ తెలియని ప్రపంచంలో జీవించవలసి ఉంది అనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. డోరితల చెప్పసాగింది. భూమి మీద మనకు ఉన్నట్లు ఒక నిర్దేశమైన నిర్మాణం లేదు. మనలాగే వాళ్ళకి మెదడు, ఉద్వేగాలు ఇవ్వవచ్చు. మనం వీటిని బహుముఖాలుగా భావించిన వాళ్లలో చాలా మంది వీటిని శాపాలుగా కూడా భావించవచ్చు. మనలాంటి అభివృద్ధి చెందిన సున్నితమైన మనసు చాలా సులభంగా సంతోషాన్ని పొందగలదు, అంతే త్వరగా బాధను పొందగలదు. వారికి మనకు ఉన్న అవగాహన స్థాయి లేదు. ఇతర దిగువ స్థాయి కాంతి లోకాలలోని జీవితం గురించిన జ్ఞానం లేదు. అంతేకాదు, వారికి తమ గత జన్మల గురించి, అప్పుడు నేర్చుకున్న విషయ జ్ఞానం గురించి గుర్తు ఉండదు. కాబట్టి ఈ జ్ఞానం వల్ల వారు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేరేమో. వాళ్లకున్నదల్లా తమలోని ఆత్మవాణి. అదే వారి జీవన మార్గంలో వారికి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటుంది. ఒక మార్గదర్శకత్వం లేదా అర్థం చేసుకునే స్థాయి లేకుండా
మనస్సును ఉన్నత ఉపయోగం కోసం ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం వారికి కష్టమైన పని అని నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళల్లో చాలా సున్నితత్వము, ఓ మోస్తరు ఉద్వేగాలు పొందుపరచడం అవసరమని నా భావన. అది కూడా వాళ్ళు భౌతిక రూపాలతో జీవితానుభవాలు పొందాలంటే, ముగించింది డోరితల. అవునవును అంది అలెగ్జాండ్రా, లైరా స్త్రీ. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మనం మానవులకు చాలా తీవ్రమైన ఉద్వేగం, సున్నితత్వం, జాగరూక స్థితిని ఇచ్చినట్లయితే అది వారిని సరియైన ఆలోచనలు చేసేలా చేస్తుంది. దాంతో వారు తమ మనస్సులను మలుచుకోగలుగుతారు. వారు ఏదో ఒకనాడు మనలా తయారవుతారు. వారు మనం వివాహాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మనం చేయబోయే ఈ పని మన జన్యు వారసత్వాన్ని తగ్గించడానికి బదులు పెంచగలదు అని నిర్ధారించుకోవాలి. ఈ సంభాషణ జరిగేటప్పుడు మోస్టినియా ఆ గదిలో లేడు. కాసేపటికి తిరిగి వచ్చాడు. నక్షత్ర ద్వారం నుండి కొత్తగా కొన్ని ఆత్మలు వీళ్ళని అభినందించడానికి వచ్చాయని చెప్పాడు. వీళ్ళందరికీ భోజనాలు సిద్ధం అయ్యాయని, సరస్సు దగ్గర ఏర్పాటు చేశారని చెప్పాడు. ఎసేన్యాకు ఇప్పటికే చాలాసార్లు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే లైరన్స్కు నిజానికి తినాల్సిన అవసరం లేదు. శ్వాసించడం ద్వారానే వాళ్ళ శరీరాలకు పోషణను పొందగలదు అని తెలుసు. భోజనం వీళ్ల కోసమే ఏర్పాటు చేసుకున్నారు అనుకుంది. అందరూ తెరిచి ఉన్న కిటికీల లాంటి తలుపుల గుండా బయటకు నడిచి సరస్సు పక్కన గట్టు మీద ఏర్పాట్లు చేసిన టేబుల్స్ చుట్టూ కూర్చున్నారు. కొన్ని స్వాగతోపన్యాలు విన్నాక ఆహారాన్ని ఆశీర్వదించి తినడానికి ఉపక్రమించారు. ధ్యానంతో పిండితో చేసిన పింక్ కేక్, సన్నగా ఉన్న చిన్న ఫ్రూట్స్ డ్రింక్. ఓహో, ఎసేనియా చాలా ఆనందించింది. తినాల్సిన అవసరం లేకపోయినా అతిథుల కోసము తినడం వల్ల వచ్చే ఆహ్లాదం కోసము వాళ్ళు కూడా తిన్నారు. ఎసేనియా పక్కన కూర్చున్న ఓ లైరా స్త్రీ పేరు ముల్లియా. ఇతరులను ఆహ్లాదాన్ని కల్పించి తద్వారా ఆనందం పొందడం లైరాలో ముఖ్యమైన విషయమని చెప్పింది. చేసే పనిలో ఆనందం, ఆహ్లాదం పొందకపోతే వాళ్ళు మరో పనిలోకి మారిపోతారట. తమలో నుండి శక్తిని సహజంగా ప్రవహించనివ్వకుండా బలవంతంగా ప్రవహింపనిస్తే అది మన శరీరానికి, మనసుకు మధ్య ఉన్న సున్నితమైన స్థితికి కష్టం కలిగిస్తుంది అంది మొల్లియా. కాబట్టే మా మనసులు అన్ని వేళలా స్వచ్ఛంగా, సామరస్యంగా ఉండేలా మేము జాగ్రత్త పడతాము. అందువల్లే లైరాలోని ప్రజలంతా శక్తితో, సంతోషంతో ప్రకంపిస్తూ లైరా నాగరికతను పోషిస్తారు. ఈ కేక్ను చూడండి, ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తినడం నాకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నేను ఏదైనా చేసినప్పుడు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతాను. నాలోని ప్రతి కణము ప్రతిస్పందిస్తుంది. ఈ సామరస్యంతో కూడిన శక్తి నా ఆత్మను సంతృప్తిపరుస్తుంది. అందుకే అప్పుడప్పుడు లైరాలో ఆహారాన్ని తీసుకుంటాము. మీరు చెబుతున్నది చాలా బాగా అర్థమవుతుంది మొల్లియా, చెప్పింది ఎసేన్యా. అయితే నేను నా రోజువారీ జీవితంలో తీరిక లేకుండా ఉన్నాను. నా పని నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ నేను అప్పుడప్పుడు అలసిపోతుంటాను. సిరియన్ కౌన్సిల్ తరపున గెలాక్టిక్ కౌన్సిల్ మీటింగ్స్కు వేరువేరు తలాల మీదుగా సాగే నా ప్రయాణం నన్ను అలసటకు గురి చేస్తోంది. దీనికోసం ఏదైనా పరిష్కారాన్ని సూచిస్తారా అని అడిగింది. అలాగా, నేను ఇప్పుడు మీకు రహస్యాన్ని చెబుతాను వినండి. ఇది మా లైరా వాళ్లకు మాత్రమే తెలిసిన రహస్యం. అయితే నేను మీతో పంచుకుంటాను, మీకు సహాయపడ్డానికి అంది మొల్లియా. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఉదయం నుండి మీరు చేయాల్సిన పనులను ఒక జాబితాగా వ్రాసుకొని మీ పూర్ణాత్మకు వాటి ప్రాముఖ్యతను అనుసరించి పనులను పూర్తి అయ్యేలా చూడమని చెప్పండి. ఆ తరువాత నిద్రపోండి. ఉదయం లేవగానే ఆ రోజుకు మిమ్మల్ని నిర్దేశకత్వం వహించమని మీ పూర్ణాత్మను అడగండి. అప్పుడు ప్రతి పని ఉత్సాహంగా, సంతోషంగా జరిగిపోవడం మీరు గమనిస్తారు. ఈ రకంగా చేస్తే ప్రతిరోజు ఓ కానుకగా, ఓ ఇంద్రజాల నిధిగా మనం కనుక్కోగలుగుతాము, ఆనందించగలుగుతాము. మీ పని అప్రయత్నంగా, ప్రాముఖ్యాన్ని బట్టి నిర్దిష్టంగా జరిగిపోతూ ఉంటుంది. అంతగా ప్రాముఖ్యతం లేని పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి. మీ అతిమానసం అంటే హయ్యర్ మైండ్ ఎంత కట్టుదిట్టంగా పనులు నిర్వర్తిస్తోంది అన్నది మీకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మీరు ఎంతో అవసరం అనుకున్నది వాస్తవంలో అవసరమే లేదు అని మీరు గ్రహించవచ్చు. ముగించింది మొల్లియా. అద్భుతం అంది ఎసేన్యా. మీరు చెప్పినట్లు నేను ప్రయత్నిస్తాను. కానీ నా పూర్ణాత్మ ఏదైనా వదిలేస్తే? లేదు, ప్రతి రాత్రి నువ్వు తయారు చేసిన పాత జాబితా చదివి కొత్త జాబితా తయారు చేసుకునేటప్పుడు నీలోని జ్ఞాపకాలు మేల్కొంటాయి. ప్రతి క్షణం నువ్వు చేసే పనులు ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. నువ్వు సంతోషిస్తావు. పనులు అన్నీ కూడా ఎలా జరిగిపోతున్నాయో గమనిస్తావు అంది మొల్లియా. టేబుల్ ఆ చివరి గుండా మోస్టినియా తననే గుర్తిస్తుండడం చూసింది ఎసేన్యా.
ఇద్దరి చూపులు కలవగానే చిరునవ్వు నవ్వింది. ఎటోసాస్ దగ్గర మోస్టిన్యా తన మనస్సులోని భావాలు చెప్పినప్పుడు నుంచి తాను కాస్త నిశ్చింతగా ఉంది. తనలాగే అతనికి తన పట్ల ఇవే భావాలు ఉన్నాయని తెలియడం వలన ఆనందం. ఆ భావాలు తనకొక్కదానికే కాదు అన్న నిశ్చింత. ఎసీన్యా, మీరు తినడం పూర్తి అయితే సరస్సు దిగువన నాతో కలిసి నడవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. మీరు ఇక్కడికి రావడం గురించి మీతో చర్చించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అన్నాడు. మొల్లియాను క్షమించమని అడిగి మోస్టిన్యా వైపు అడుగు వేసింది ఎసేన్యా. ముందుగా వాళ్ల పని గురించి మాటలు జరిగాయి. ప్రతిరోజు సిరియన్ బృందం లైరా స్త్రీలతో కలిసి స్వప్నసీమల గదిలో కొత్త మానవుని యొక్క జన్యు నమూనా ఎలా రూపొందించాలో చర్చించమని చెప్పాడు మోస్టిన్యా. అది కూడా ఎలోహిం ఆదేశాలను అనుసరించి ఆ పని చెయ్యాలి. అలా నడుస్తూ దారిలో ఓ మలుపు దగ్గర గడ్డి ఉన్న చోట సరస్సును చూసే వీలున్న చోట ఇద్దరూ కూర్చున్నారు. సిరియన్ బృందం, లైరా బృందం ఇంకా భోజనాలు ఆస్వాదిస్తూ వీళ్లకు దూరంగా కనుమరుగుగా ఉన్నారు. మోస్టిన్యా ఎసేన్యా కేసి తిరిగి ఆమె చేతులను తన చేతిలోకి తీసుకున్నాడు. అతని ముఖంలో భావోద్వేగం. ఎసేన్యా, ఈ నెల అంతా మనం కలిసే ఉండబోతున్నాం అన్న ఆలోచన నాలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ పని నుండి మీకు భంగం కలిగించడం నా అభిమతం కాదు. మీ పనిలో నాకు వీలైనంత మేర సహాయం చేస్తాను. కనీసం ఈ సమయాన్ని మనం కలిసి గడపడానికి ఉపయోగించుకోవచ్చు అన్నది ఆ సంతోషానికి కారణం అన్నాడు మోస్టిన్యా. నాది అదే అభిప్రాయం అంది ఎసేన్యా. ఎలోహింకి మాపై గల నమ్మకం మా బృందం అందరి పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుతోంది. మా పని చక్కగా సాగాలని నేను ప్రార్థిస్తాను. ఆసియా, రాయ్, డోరితల మిగతా అందరూ జన్యు సృష్టిలో అత్యంత నిష్ణాతులు. మోస్టిన్యా, ఇలా మీ చేతులు నా చేతుల్లో ఉండడం నాకెంతో బాగుంది. అయితే నేను నా ప్రస్తుత పని నుండి పక్కకు తొలగడం నాకు ఇష్టం లేదు. మనం వెళ్ళిపోదాం. కానీ ఇక్కడి నుండి సిరియస్కు వెళ్ళబోయే ముందు రాత్రి మనం కలిసి ఉందాం. ఆ రాత్రి నేను మీతో ఉన్న సమయం ఎంతో కాలం నాతో ఉండాలి అంది ఎసేన్యా. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. బుగ్గల మీదుగా జాలువారాయి. మోస్టిన్యాది కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అవును, అలాగే చేద్దాం. ఆ సమయాన్ని ఇద్దరం పంచుకుందాం. అది మన జ్ఞాపకాల్లో ఒక ముఖ్యమైనదిగా మిగిలిపోతుంది అన్నాడు. ఇక మనం వెళ్దాం ఎసేన్యా. అనవసరంగా పుకార్లకు తావివ్వరాదు. ఇద్దరూ లేచి నించున్నారు. మోస్టిన్యా ఒక్కసారి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఐ లవ్ యూ ఎసేన్యా అన్నాడు. ఐ ఆల్సో లవ్ యూ మోస్టిన్యా అంది ఎసేన్యా. చివరి రోజు రాత్రి కోసం ఎదురు చూస్తాను అంది. అందరూ తిరిగి బ్లూ ఫామ్ హోటల్స్కి వచ్చేశారు. తన గదిలో ఉన్న గమ్మత్తైన కుర్చీలో కూర్చొని ఏడవసాగింది ఎసేన్యా. ఆ కుర్చీ ఆమెకు ఎంతో ఊరట కలిగిస్తోంది. మోస్టిన్యా పట్ల ఎంతో కాలంగా తనలో ఉన్న భావాలు బయటకు వచ్చేసి తేలికగా ఉన్నట్లు భావించింది. కాసేపు ఏడ్చి స్నానం చేసి కాస్త పచ్చటి ద్రవం తాగి బెడ్ మీద వాలిపోయింది. ఆ నిద్రలో ఎసేన్యా కలకంది. ఆమె, మోస్టిన్యా ఇద్దరు గొంగళి పురుగుల్లా రెండు గట్టి పెంకుల్లాంటి వాటిలో ఉన్నారు. ఒక పెద్ద శబ్దం వినిపించింది ఎసేన్యాకు. విజయ సూచకంగా 3 సార్లు తుపాకులు గాల్లో పేల్చిన శబ్దం అది. ఆ రెండు గొంగళి పురుగులు ఒక పక్క నుండి మరో పక్కకు మెలి తిరుగుతూ కదలడం మొదలుపెట్టాయి. ఆ పెంకులాంటి గూటిలో ఆ రెండు ఇప్పటి మోస్టిన్యా ఎసేన్యాలలాగే ఉన్నారు. ఆ గూళ్లలో నుండి బయటకు రాగానే ఇద్దరు పసుపు రంగు సీతాకోక చిలుకల్లా ఉన్నారు. ఆ కలలో ఆ రెండు సీతాకోక చిలుకలు ఒక్క క్షణం అలా నిలుచుండిపోయాయి. ఇద్దరూ కలిసి సూర్యకాంతి వైపు ఎగిరిపోయే ముందు తడిరెక్కలు ఆర్చుకునేందుక అన్నట్లు. ఆ మరుసటి ఉదయం ఆపై మరెన్నో ఉదయాలు మోస్టిన్యా వచ్చి వాళ్ళందరినీ రోజుకొక్క మొదటి డెకాన్లో తీసుకెళ్లి స్వప్న మాలికల గదికి చేర్చేవాడు. లైరా స్త్రీలతో వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ కొత్త మానవ సృష్టి గురించి చర్చించుకుంటూ ఉండేవారు. ఈ సమయంలో వాళ్ళంతా కూడా తమను గురించి కూడా ఎంతో తెలుసుకోగలిగారు. లైరా స్త్రీలు అంతా కలిసి కూర్చొని ప్రార్థన, ధ్యానం చేసిన తరువాత లైరాకు చెందిన ఒక పురాతన పాటలోని చరణాలను పాడేవారు. వారి స్వరమేళవింపు నుండి వెలువడిన శక్తిలోకి వారి జాతి ప్రజలు కలలు, కోరికలు ఎంతో అనుభూతితో నింపేవారు. మిగతా 12 పరిమాణాల దిగువ స్థాయి కాంతిలోకాలలోని నక్షత్ర జాతుల అభివృద్ధి మార్గనిర్దేశకం కూడా వీళ్ల బాధ్యతే కాబట్టి భూమి కోసం కూడా వారి పాటలో చరణాలు ఉండేవి. లైరా స్త్రీలు ఈ విధంగా పాడుతుండగా ఆ హాలులో మిగతా అందరూ భవిష్యత్తుకు సంబంధించిన దృశ్యాలు చూసేవారు. వాళ్ళు యుద్ధాలు చూశారు, కరువులు, కాటకాలు చూశారు, పెద్ద పెద్ద భూకంపాలు, భూమిని తుడిచిపెట్టడం చూశారు. భూమి కోసం, భూలోక వాసుల కోసం వాళ్ళు ఎన్నో కన్నీళ్లు కార్చారు. అయితే ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడే వాళ్ళు ప్రేమశక్తిని చూడగలిగారు. ఈ సమయం తర్వాత వారు శాంతిని, సమృద్ధిని కూడా చూశారు.
ఆ చీకటి భూమిలో నుండి ఒక కొత్త భూమి పుట్టుకు రావడం వారు చూశారు. ఆ భూమిలో ప్రేమ, సమదృష్టి, ఇతరుల పట్ల సామరస్యం, సానుభూతి ఏర్పడడం చూశారు. హింసను, అధికారాన్ని, అన్యాయాన్ని ఎదిరించే సత్తా ప్రజల్లో ఏర్పడడం గమనించారు. ఈ దృశ్యాలన్నీ వరుసగా చూసేటప్పటికీ ఎసేన్యా ఎంతో ఉద్వేగానికి గురి అయింది. భూమికి వెళ్లి వారికి సహాయపడాలన్న కోరికను ఈ దృశ్యాలు మరింత బలపరిచాయి. ఎవరైతే ఆ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలుగుతారో, ఎవరైతే అంతరంగ బలాన్ని వారి మనసులలో, హృదయాలలో నిలుపుకోగలుగుతారో అలాంటి జాతిని సృష్టించాలన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టమైంది. ఇదంతా అయ్యేసరికి లైరా స్త్రీలు మరో కొత్త పాటను అందుకున్నారు. తీయని గొంతుకలతో ఎంతో మార్దవంగా పాడుతున్న ఆ పాట భూలోకవాసులకు, ఇతర నక్షత్ర లోకాలకు తిరిగి వచ్చేయమని పిలుస్తోంది. అదే వారి నిజమైన ఇల్లు కాబట్టి వాళ్ల హృదయాలలోంచి ఆ బాధాకరమైన పిలుపుతో కూడిన పాటతో ఆ హాలంతా లైరా పాట ప్రకంపనలు నిండిపోయాయి. అదే ఫ్రెండ్స్, మనందరం కూడా ఇవన్నీ తెలిసే మనం ఈ టైంలో జన్మలు తీసుకున్నాము. సో అలాగే ఇప్పుడు మనకి ఈ నక్షత్ర లోకవాసులు ఎందుకు మనకు హెల్ప్ చేస్తున్నారు అంటే అదే, దే ఆర్ ఆల్ అవర్ పార్ట్ ఆఫ్ ది సోల్ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ. మనం ఇక్కడుండి ఈ ఇల్యూమినాటి, ఈ మాయపురలో ఉండి మనం మర్చిపోతాము ఈ ఫిజికల్ బాడీలో ఉండి. కాబట్టే వాళ్ళకు మనం ఎప్పుడూ మనకి గైడ్ చేస్తూనే ఉంటారు, నిరంతరం మన దగ్గరే ఉంటారు, మనకు గైడ్ చేస్తూనే ఉంటారు. సో మనం వాటిని అందుకోవాలంటే మన ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. మనం ఎప్పుడు అవేర్గా ఉంటే ఆల్ ద టైం మనకు ఆ గైడెన్స్ అనేది మనం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. లైరా స్త్రీలు పాడిన పాట పాత భూమి యొక్క అంధకారాన్ని స్వస్థతపరిచి ఈ పాత శక్తుల స్థానంలో కొత్త శక్తులను నింపుతోంది అని గ్రహించింది ఎసేన్యా. వాళ్ళు పాట పాడేటప్పుడే వారందరి సామూహిక ఆలోచన, సృష్టి జత కలిపి కొత్త భూమి యొక్క మనోచిత్రం ఏర్పడుతూ ఉండేది. అది 5వ పరిణామ స్థాయి భూమి పూర్తి ప్రేమ, శాంతులతో నిండింది. ఎసేన్యా తన అంతరంగంలో చకచకా మారుతున్న చిత్రాలను చూడగలిగింది. చెట్లు, పర్వతాలు, నదులు, నీలపు సముద్రాలు ఇవన్నీ కొత్త కాంతితో మెరిసిపోతున్నాయి. ఆపై ఎసేన్యా మనుషులు ఇసుక బీచ్లో నడవడం చూసింది. వాళ్ళు నవ్వుతున్నారు, కొందరు నవ్వుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఒక స్త్రీ ఓ బాలుడిని హత్తుకుంటోంది. ఆ బాలుడు ఆ స్త్రీ వంక చూసి నవ్వుతున్నాడు. అదే క్షణంలో ఆ బాలుడి కళ్లల్లో రాయ్ కళ్ళని చూసి, రాయ్ సిరియన్ బృందంలో యువకుడు, భవిష్యత్తులో రాయ్ భూమి మీద జన్మ తీసుకుంటాడు అని గ్రహించింది ఎసేన్యా. చివరకు చాలా రోజుల తర్వాత లైరా స్త్రీలు కొత్త మానవ సృష్టికి కావలసిన అల్లికలను రూపొందించారు. ఇక మిగతా పని సిరియన్స్ది. తమ జన్యుశాస్త్ర నైపుణ్యంలో ఈ అల్లికల చట్రాన్ని ఎలా రూపొందించాలి అనేది వారి పని. ఎలోహిం నుండి వచ్చిన బంగారు పెట్టెను ఎక్కువసేపు పట్టుకొని గడిపేవారు. ఈ పెట్టెలో భగవంతునితో అనుసంధానం కలిగించే శక్తులను కొత్త మానవ జన్యు చట్రంలో ఇమర్చాలి. ఈ బహుమానం మానవులకు ఎన్నో వేల సంవత్సరాల పాటు భావసాగరపు తుఫానుల నుండి బయటపడేసేందుకు ఉపయోగపడుతుంది. ఎసేన్యా మిగతా సిరియన్ సభ్యులు లైరా స్త్రీలతో కలిసి ప్రార్థన, ధ్యానం చేసేవారు. సరి అయిన ఆలోచనలను, సరి అయిన చర్యలను ప్రసాదించమని సమస్త సృష్టికి కర్త అయిన భగవంతుని ప్రార్థించేవారు. చాలా రోజుల పాటు ఎంతో శ్రద్ధతో, బాధ్యతతో సిరియన్ బృందం ఈ బృహత్ కార్యం నిర్వహించారు. సాయంత్రాలు మోస్టినియా వచ్చి ఆ సరస్సు పక్కనే గల టేబుల్ దగ్గర వీళ్ళందరితో కలిసి సాయంకాలపు భోజనం చేసేవాడు. నిజానికి మోస్టినియా ఇలా రావాల్సిన పని లేదు. అతడు లైరాలో ఎంతో ప్రముఖ వ్యక్తి, తీరిక ఉండదు. అయితే ఎసేన్యాను చూడడం కోసం వచ్చేవాడు. తన లైరాలో ఉన్న ఈ రోజులన్నీ తన జ్ఞాపకాలతో పదలపరుచుకోవాలని, తన శక్తులను స్వీకరించాలని, తద్వారా ఎంతో కాలం ఆ మధుర క్షణాలు తనని శక్తివంతుల్ని చేస్తాయని అనుకున్నాడు మోస్టినియా. ఈ సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా గడపకపోయినా కలిసి ఒకచోట గడపడంతోనే తృప్తి పడేవారు. ఆ సాంగత్యంలోని విద్యుత్ ఒక శక్తి ప్రవాహంలా వాళ్ళ శరీరాలను, మనసులను అల్లుకుపోయేది. అయినా ఆ సమయాల్లో కొన్నిసార్లు ఇద్దరు ఎలాగో తప్పించుకొని కొన్ని ఏకాంత క్షణాలను ఆస్వాదించేవారు. అలాంటి అరుదైన క్షణాలు వారిద్దరి మధ్య మాటలు ఉండేవి కావు. మాటల అవసరమే వచ్చేది కాదు. ఆ సరస్సు దగ్గర పక్కపక్కన కూర్చునేవారు. ఎసేన్యా భుజాల చుట్టూ తన చేతిని వేసి దగ్గరగా పట్టుకునేవాడు మోస్టినియా. మోస్టినియాతో గడిపిన ప్రతి క్షణము తన జ్ఞాపకాల అరలో భద్రంగా దాచుకునేది ఎసేన్యా. ఈ క్షణాలు ముందు ఉన్న ఎడబాటును భరించడానికి ఉపయోగపడాలి అనుకునేది. ఆమెకు ఎన్నో జన్మలు, ఎన్నో ప్రేమలు ఉన్నాయని తెలిసిన మోస్టినియాతో ఈ అనుబంధం తనలోని భాగంగా, అతను తన ఆత్మ యొక్క కవల భాగమన్నట్లు అతడితోనే తన స్త్రీత్వం సంపూర్ణమవుతుంది అన్న అనుభూతిని పొందేది. లైరాలో కాలం గడిచిపోతోంది. సిరియన్స్ ఈ కొత్త మానవ సృష్టి యొక్క శక్తి చట్రాన్ని సిరియన్కి తీసుకువెళ్లి ఈ శక్తిని
సొల్లు తిరిగే కాంతిని, శబ్దాన్ని, దృశ్యాన్ని భౌతిక రూపంలోకి ప్రత్యక్షీకరించాలి. ఈ కాంతి నమూనాలను భౌతిక రూపంలో తీసుకురావడం సిరియన్స్ పని. ఇప్పటి నమూనా సిద్ధమైంది. కాకపోతే స్థానిక భూలోకవాసులు ఈ సరికొత్త జన్యు ప్రణాళికతో కలిసిపోవడానికి వీలుగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాలి అంతే. చివరి రోజున బ్లూఫామ్ హోటల్లోనికి తన గదిలో తయారవుతుండగా తలుపు కొట్టిన శబ్దం అయింది. తలుపు తెరిచిన ఎసేన్యాకు గులాబీ పువ్వుల బొకే అందింది. రిసెప్షన్లోని ఓ అమ్మాయి అందించింది. ఇది మీకు ఇవ్వమన్నారు అంది. అబ్బా, ఎంత అందంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఎసేన్యా. తలుపు వేసి బెడ్ మీద కూర్చొని ఆ పువ్వులను దగ్గరగా చూసింది. చిన్న చిన్న మెరిసే గులాబీ రంగు పువ్వులు ఓ వెండి రిబ్బన్ లాంటి దానితో కట్టి ఉన్నాయి. ముఖానికి దగ్గరగా పెట్టుకొని వాసన పీల్చింది. ఆ వెండి రిబ్బన్కు ఒక కార్డును గుర్చి ఉంది. ఈ రాత్రి 3వ డెకాన్ 5వ గంటకు నేను వస్తాను. నా హృదయాన్ని ఈ పువ్వులు నీకు వినిపిస్తాయి మోస్టేనియా అని ఉంది. ఒక్క ఉదుటిన ఆమె శరీరంలో శక్తి ప్రవహించింది. బుగ్గల్లో గులాబీలు పూశాయి. అయితే ఈ చివరి రాత్రి కలిసి గడపాలని తామిద్దరూ అనుకున్నది మరిచిపోలేదన్నమాట అనుకుంది ఎసేన్యా. ఆ రాత్రి లైరన్స్ తమ గౌరవార్థం ఓ విందును ఏర్పాటు చేశారు. 3వ డెకాన్ 5వ గంటకల్లా అది పూర్తయి బ్లూఫామ్ హోటల్లో అంతా నిద్రలోకి జారి ఉంటారు. ఆ పువ్వులను నీటిలో ఉంచి గబగబా తయారైంది మోస్టీనియాతో గడపబోయే ఈ అద్భుత క్షణాల గురించే ఆలోచిస్తోంది. ఎంతో మాట్లాడాలని ఉంది మోస్టీనియాతో. తన బృందంతో ఆ చివరి రోజు లైరాలో గడుపుతుంటే వాళ్ళంతా ఎంతో విచారంగా ఉన్నట్లు అనిపించింది ఎసేన్యాకు. ఇంటికి వెళ్ళిపోతున్నందుకు ఓవైపు సంతోషము, లైరాను విడిచి వెళ్ళిపోతున్నందుకు విచారము కలగలిసి ఉన్నాయి వారిలో. ముఖ్యంగా ఆ స్వప్నసీమలో లైరా స్త్రీలు పాడిన పాట, భూలోకవాసుల కోసం పాడిన కొత్త పాట, అందులోని పదాలు సిరియన్స్కి బాగా హత్తుకున్నాయి. ఈ నెల రోజుల్లో అందరూ తమ తమ అంతరంగంలోని మార్పులను గమనించారు. అందరిలోనూ అవగాహన స్థాయిలో ఎంతో అభివృద్ధి వచ్చినట్లు గమనించారు. సిరియన్కు వెళ్ళిన వెంటనే మనం పని మొదలు పెట్టాలా ఎసేన్యా అడిగాడు రాయ్. లేదు అంది ఎసేన్యా. త్వరగా పని పెట్టవలసిన అవసరం ఉన్నా అంతకన్నా ముందు మనం భూమికి వెళ్ళి అక్కడి స్థానికుల డిఎన్ఏని పరిశీలించాలి. ఎందుకంటే మనం తయారు చేసిన జన్యు చట్రం స్థానిక డిఎన్ఏతో సరిగ్గా కలుస్తుందా లేదా అనేది పరీక్షించాలి. ఎసేన్యా ఇలా చెప్పడంతో భూమికి తాము వెళ్లాలన్న ఉత్సాహం అందరిలోనూ పెల్లుబుకింది. అంతా ఓ చోట కూర్చొని తాము నమోదు చేసిన వాటిని జాగ్రత్తగా సిరియన్స్కు తీసుకువెళ్ళడానికి సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. సో ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇందులో చెప్పినట్లు ఒక సజెషన్. సో మనం ఏదైతే నెక్స్ట్ డే మనం ఏమైతే చేయాలనుకుంటామో అవి పడుకునే ముందు రోజు మన హయ్యర్ సెల్ఫ్ పూర్ణాత్మ చెప్పి పడుకుంటే నెక్స్ట్ డే అవన్నీ కూడా మన ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఇంకా ఎనర్జీ గెయిన్ అవుతాము అని చెప్పారు. సో యాక్చువల్లీ అసలు మనం ఈ అంశాత్మ నుంచి పూర్ణాత్మ స్థాయికి ఎదగడమే అసలు మనం చేయాల్సిన పని. అంటే మనం ఆ పూర్ణాత్మతో అనుసంధానం అయినప్పుడు ఆ పూర్ణాత్మ స్థాయి నుంచే మనం ఏ పనులు చేస్తున్నా సో మనకి ఏ కర్మ అంటదు. అండ్ వేరుగా చేస్తూ ఉంటే అండ్ మనం మన ఎనర్జీని కూడా లూజ్ అవ్వము, ఎప్పుడు గెయిన్ అవుతూనే ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ టు మీ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ PMC USA Multilingual. Thank you friends, thank you all.